2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో కోర్టు ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్తో పాటు మరో 4గురికి జీవిత ఖైదు విధించింది. దోషులకు ఉరిశిక్ష విధించాలన్న పోలీసు కుర అభ్యర్థనను తిరస్కరించింది. దోషుల్లో ఎలాంటి పరివర్తన వచ్చే అవకాశం లేదని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయస్థానం పేర్కొంది. 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో ఐబీ అధికారి అంకిత్ శర్మను అల్లరి ముక్కలు హత్య చేసి మృతదేహాన్ని మురుగు కాల్వలో పడేశారు. జూలై 13న తాహిర్ హుస్సేన్తో పాటు మరో 4గురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. అల్లర్లు సృష్టించేందుకు మారణాయుధాలతో కూడిన గుంపులో తాహిర్ హుస్సేన్ సభ్యుడని, అంకిత్ శర్మను అత్యంత అమానుషంగా హత్య చేశారని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. హత్య, కిడ్నాప్, అల్లర్లు సృష్టించడం తదితర సెక్షన్ల కింద దోషులకు జీవిత ఖైదును ఖరారు చేసింది. తీర్పు వెలువరించే సమయంలో కోర్టు హాలు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు, న్యాయవాదులు, తాహిర్ హుస్సేన్ కుటుంబ సభ్యులతో కిక్కిరిసిపోయింది. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు తాహిర్ హుస్సేన్ తెలిపారు.